చెప్తున్న మాటలు మీకు నేను చెప్తున్నాను. ఇవి నా సొంత మాటలు కాదు, ప్రాణానికి హానికరం కదా. నేను ఒకప్పుడైతే 150 మందికి నేను ఈ మద్యం సేవించమని మొత్తం ఉన్నాను. ఈ మద్యం ఏం చేస్తుందంటే ప్రాణాలు తీస్తుంది. ఈ చేపడుతున్న వ్యక్తి ఎక్కడికి వెళ్తున్నాడో మానవుడికి తెలియట్లేదు. ఈ ఆకాశం భూమిని కూడా కట్టించిపోతున్నట్ట అగ్ని గంటలతో దేవుడు కాల్చి వేస్తానంటున్నాడు. కొంతవరకే టైం ఉంది. ఎప్పుడు మరణం వస్తుందో తెలియదు, ఎప్పుడు మనిషి చనిపోతాడో తెలియదు. అయితే ఆమె ఎత్తన్నారు, ఒకప్పుడు నేను ఈ విధంగా జీవించాను, నా కుటుంబం పాడైపోయింది, నా కుటుంబం చెడిపోయింది. చెడిపోయిన ఈ కుటుంబాన్ని బాగు చేయడానికి ఒక భక్తుడి వార్త ప్రకటించాడు. ఇదిగో సర్వోన్నతమైన స్థలంలోకి భూమి మీద ఉన్న భక్తులు, భూమి మీద ఉన్న మనుషులకి సమాధానం కలుగు చేయటానికి నేను ఈ వార్త ప్రకటిస్తున్నానని ఆ భక్తుడు తెలియజేస్తాడు. ఏ మధ్య అయితే మనిషిని ప్రాణాలు తీస్తాడో, ఏ మధ్య అయితే కుటుంబాన్ని పాడు చేస్తాడో, ఆ మధ్యం నుంచి నేను విడుదల పొందాను వేసుకోమని తెలుసుకోండి. ఏ 150 మందికి అయితే నేను ఈ మధ్యాన్ని మొత్తాను, ఆ 150 మంది కూడా మద్యము మానేసి ఇప్పుడు నాతో పాటు కూడా కుటుంబాలు కాపాడుకున్నారు. ఎందుకంటే ప్రాణం హానికరం. ఈ ప్రాణం పోతే మనిషి ఎక్కడికి వెళ్తారో తెలియట్లేదు. ఈ చనిపోయిన మనిషి ఎక్కడికి వెళ్తుందో తెలియట్లేదు. మనిషి చెడిపోయాడు, మనిషి ఆరోగ్యం పాడైపోయినట, మనిషి హృదయం చెడిపోయినట, మనిషి తలంపులు చెడిపోయావట. ఈ తలంపులు బాగు చేయడానికి 2025 సంవత్సరాల కిందట యేసుక్రీస్తు ప్రభువారు కల్వరి కొండ పైన నీ కొరకు ప్రాణం పెట్టాడు. నీ విముక్తుడై నువ్వు చేసిన పాపాల ఆలోచన బట్టి, నువ్వు చేసిన పాపిష్ట కన్నుని బట్టి, నువ్వు నోటితో మాట్లాడిన పాపిష్ట మాటలు బట్టి యేసుక్రీస్తు ప్రభువారు ప్రాణం పెట్టాడు. ఆయన బీపంతా తొండపడ్డాది. ఆ బీపీ నిండా 39 కొట్ట దెబ్బలు కొట్టారు ఆయనకి. 2 చేతులకి 2 మేకులు, 2 కాళ్ళకి 1 మేకు. ఆయన మానవుల యొక్క పాపం నిమిత్తమే ఆయన శిక్ష భరించాడు. ఆ పాపం నుంచి, ఆ శాపం నుంచి విడిపించబడాలంటే యేసు నిన్ను ప్రేమిస్తున్నారు. ఏ అలవాట్లు నిన్ను పాడు చేస్తావు, ఏ అలవాట్లయితే నిన్ను నరకానికి నడిపిస్తాను. ఈ భూమి, ఆకాశం, ఈ గాలి ఏ విధంగా అయితే కనబడుతుందో పైన ఒక అగ్నిగుండం ఉంది. అదే నరకం. అది ఎవరికి సృష్టించబడ్డాలి అంటే పాడైపోయిన మనుషులకి అగ్నిగుండం. ఆ అగ్నిగుండం నుంచి తప్పించబడాలంటే యేసుక్రీస్తున్నాడు. నీ తలంపులు మార్చుకో, నీ హృదయం మార్చుకో, నీ ప్రవర్తన మార్చుకో. నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్ను రక్షించాలనుకుంటున్నాను. ఈయన యేసుక్రీస్తు ప్రభువారు ఆ కల్వరి కొండ పైన వేస్తున్నారు. ఎంతమంది పాలైపోతున్నారు.